నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా థర్డ్ వేవ్ పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం. చిన్నపిల్లల ఆసుపత్రులు సిద్ధం చేస్తున్న అధికారులు. కావాల్సిన మందులు సిద్ధం చేయాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు. జూన్ 10 తర్వాత ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు సడలిస్తూ ఉత్తర్వులు జారీ. ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీ చేస్తామన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ 2 ఏళ్ల పాలన విధ్వంసం అంటూ టీడీపీ నేతలు పుస్తకాలు విడుదల చేయడం హాస్యాస్పదం. మండిపడిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ఒకవేళ థర్డ్ వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. పీడియాట్రిక్ సిస్టమ్స్ ను గుర్తించడానికి ఆశా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని టీచింగ్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. పిల్లలకు అత్యుత్తమైన వైద్యం అందించడానికి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులను పరిశీలించి అవకాశం ఉన్న చోట్ల పిల్లలకు చికిత్స అందించాలని అన్నారు. థర్డ్ వేవ్ వస్తుందని అనుకొని కావాల్సిన మందులను ముందే తెచ్చిపెట్టుకోవాలని ఆదేశించారు. చిన్న పిల్లల కోసం 3 నూతన ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. All the teaching hospitals, you need to develop pediatric wards. Definitely improve kavala. So whatever improvisation that needs to come up there, first focus దాని మీద పెట్టండి. Then beyond teaching hospitals, do we have the scope to improvise the CHCs, the area hospitals? Avi kuda do a study, and wherever you think that improvisation scope undi ani anukunte, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఏదైతే చేయాలో అది చేయండి. బికాజ్ అది అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో చేయాలనుకున్న చేయలేము. ఇది ఒకవేళ అంతో ఇంతో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కూడా పర్వాలేదు, ఇంకా కొంత ఇంప్రూవ్ చేసేదానికోసం నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పీడియాట్రిక్ వార్డ్స్ ప్రతి హాస్పిటల్లోనూ ఉండేట్టుగా చూసుకున్నారు. లేటర్ ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఈవెన్ మదర్స్ ఆల్సో. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా సేమ్ థింగ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అయిపోతుంది, నష్టం వచ్చేది ఏమి ఉండదు. పిల్లలకి ఏదైనా జరిగిన వెంటనే యూ హ్యావ్ సమ్ ఫెసిలిటీ, అవర్ ఓన్ ఫెసిలిటీస్ టు ఇమీడియట్లీ అటెండ్ టు ఇట్. ఆ రోజుకి ఆ బేసిక్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవు అన్న మాట రాకూడదు. కోవిడ్ నియంత్రణ చర్యలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్ 10 తర్వాత ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలింపు సమయం పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఆనందయ్య కే మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య కే మందును నిపుణుల బృందం పరిశీలించింది. ఈ మందును పంపిణీ చేయవచ్చని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కంటి చుక్కల మందుపై 2 వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. నెల్లూరు జిల్లా గొలగముడి వెంకయ్యస్వామి ఆశ్రమం వద్ద ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ దక్కాలన్న లక్ష్యంతో శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఈ మహత్తర పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తాను పేరు కోసం, ప్రతిష్ట కోసం ఏనాడు పాకలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆనందయ్య మందు అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోజుకు 2000 నుండి 3000 మందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అంటే ఒక పక్క డ్రగ్ మాఫియా ఉందంటే సెక్యూరిటీ ఇచ్చాం. పాప నాకు సెక్యూరిటీ వద్దని చెప్పాడు ఆనందయ్య తీసుకెళ్ళి అక్కడ ఉండమని చెప్పి పోలీస్ అధికారులు కోరితే అక్కడ ఉంటే ఆనందయ్య నిర్బంధించారు, రాత్రులు బెదిరించారు.
నేను బెదిరిస్తే బెదిరిపోయేటువంటి వ్యక్తి ఆనందయ్యకి నాకు ఉన్నటువంటి అనుబంధ సంబంధం 2014లో మొట్టమొదటిసారిగా నేను శాసనసభ్యుడిగా వెళ్ళినప్పటి నుంచి నా అడుగు జాడలో నడిచినటువంటి వ్యక్తి, నాకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఎవరు ఎన్ననుకున్నా కాదనుకున్నా ఈరోజు నాతో పాటు వచ్చాడు కాబట్టి అనేక సందర్భాల్లో ఆనందయ్యకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ విషయంలో కూడా ఆనందయ్యకి అండగా నిలవడము, దానివల్ల నేనేదో మంచి పేరు ఆశించో రాజకీయంగా ఏదో దీనివల్ల లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి కార్యక్రమం కాదు. 10 మందికి దీని ద్వారా మేలు జరగాలి. ఈరోజు ఎక్కడెక్కడ మంది వచ్చి మాకు మంది ఇవ్వండి అంటే ఈరోజు ఎవరైనా ఒకటి విషయం చెప్పాను, చాలా మందికి చెప్పాను, మరలా చెప్తున్నా. ఎవరైనా మనకి ఒక వ్యక్తి ఎంత మంచివాడైనా సరే వ్యక్తికి మందిచ్చి నువ్వు తీసుకెళ్లి దీన్ని ఉపయోగించుకోండి అంటే ముందు తను తీసుకుంటాడు, ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకి ఇస్తాడు. వైసీపీ 2 ఏళ్ల పాలన విధ్వంసం అంటూ టీడీపీ నేతలు పుస్తకాలు విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గుంటూరులో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్య సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. టీడీపీ నేతలు విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. తమ ఉనికి కాపాడుకోవటానికి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 131,000 కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ కింద లబ్ధిదారులకు చేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఎక్కడా కూడా ఒక్క హామీ కూడా తప్పకుండా డేట్ ఇచ్చి మరి క్యాలెండర్ ప్రకారం నెరవేరుస్తున్నందుకు ఈరోజు మరి వాళ్ళు పాలన మీద విధ్వంసాలని క్యాలెండర్లు వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రజలకు తెలుసు. ఒకసారి తెలుగుదేశం పార్టీ వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. అందించినటువంటి గడిచిన 5 సంవత్సరాల పాలన తర్వాత మరి మీరు అంత బాగా పనిచేస్తే మరి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు అన్నది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తాం. గడిచిన 2 ఏళ్లలో క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిందని అన్నారు. గత రికార్డ్స్ చూసుకోండి, ఇప్పుడు రికార్డ్స్ చూసుకోండి. క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టినటువంటి విషయం మనం చెప్పక్కర్లేదు. మనకు 2014కి 2017కి చూస్తే క్రైమ్ రేటు 18 వరకు చాలా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు క్రైమ్ రేటు తగ్గుముఖం పడుతున్నటువంటి విషయం అవన్నీ కూడా ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు అవన్నీ ఆలోచించుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నిజంగానే క్రైమ్ రికార్డ్స్ తిరగవేసుకోమని చెప్పండి. గతానికి ఇప్పటికి పెరిగినాయా తగ్గినాయా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. విశాఖలో యువతి విషయంలో పోలీసులు తమ డ్యూటీ చేశారని, సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూసి పోలీసులను నిందించడం సరికాదని అన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తుందని పోలీసులు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారని అన్నారు. దీనిని రాజకీయం చేయాలనుకోవటం సరికాదని అన్నారు. విశాఖలో ఆ అమ్మాయి వస్తుంది అంటే కర్ఫ్యూ టైంలో మనకు ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ లైన్ వర్కర్స్, హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇంకా ఎవరైనా ఎమర్జెన్సీలో వర్క్ చేసే వాళ్లకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఎవరైతే పికప్ చేసుకుంటారో అతని దగ్గర పేపర్స్ ఉండిపోయినాయి. ఆ అమ్మాయికి వచ్చేసి వెహికల్కి వచ్చేసి పర్మిషన్ లేదు. సో వాళ్ళు ఆపడం జరిగింది. మరి కర్ఫ్యూలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయాలి. ఎవరి దగ్గర అయితే పర్మిషన్ లెటర్స్ లేవో మరి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఆ టైంలో ఎందుకు బయటకు వచ్చారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. మరి వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర పేపర్లు లేనప్పుడు ఆ అమ్మాయికి కేసు రిజిస్టర్ అయిందని మొబైల్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తిరిగి వచ్చి వాళ్ళతో వాదన వేసుకున్నటువంటి విషయం మనం గమనించాలి. విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్ట్గా పనిచేసిన లక్ష్మీ అపర్ణ నిన్న రాత్రి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తుందని, తమ సిబ్బంది పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత్ చంద్ర మీడియాకు వివరించారు. ఆ యువతిపై పోలీసులు ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమెను స్టేషన్లో ఉంచలేదని నోటీసు ఇచ్చి పంపించామని అన్నారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎస్ఐపై లక్ష్మీ అపర్ణ కేసులు వేసిందని మహిళా కానిస్టేబుల్స్ మీడియాకు వెల్లడించారు. ఆమె ప్రయాణిస్తున్నప్పుడు అనుమతులకు సంబంధించిన పత్రాలు ఆమె వద్ద లేవని తెలిపారు. అదే ఇష్యూ మీద ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏం జరిగింది మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. అదే సీన్ లో వీడియోస్ లో మీరు చూసుకుంటే మా లేడీ హోమ్ గార్డ్ ఒక ఆమె, మా ఉమెన్ పీసీ ఒకళ్ళు కూడా ఆ వీడియోస్ లో ఉన్నారు. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని
వాళ్ళు స్వయంగా ఏం అబ్జర్వ్ చేశారో, అక్కడ ఏం జరిగింది అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటారు. కరోనా 3వ వేవ్ను ఎదుర్కొనేందుకు సమీకరించవలసిన వైద్యపరమైన వసతులు, పరికరాలు, వైద్యులకు సంబంధించి ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. కోవిడ్ 3వ వేవ్లో పిల్లలపై ప్రభావం చూపిస్తుందనే సంకేతాల నేపథ్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించామని అన్నారు. కోవిడ్ 3వ వేవ్ను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై వైద్య నిపుణులు, జిల్లా అధికారుల నుంచి సూచనలు, సలహాలు కలెక్టర్ స్వీకరించారు. 3వ వేవ్ ఎదుర్కొనేందుకు సర్వే, టెస్టింగ్, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆసుపత్రుల్లో క్లినికల్ మేనేజ్మెంట్ శిక్షణ వంటి పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని కలెక్టర్ వివరించారు. 3వ వేవ్ రాకూడదని ఆశిద్దాం. ఒకవేళ వస్తే ఏ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి అనేటటువంటి అంశం మీద ఇవాళ సంబంధించిన శాఖల వారితో అలాగే వైద్య నిపుణులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థర్డ్ వేవ్ కానీ ఇంకొక వేవ్ కావచ్చు, ఎలాంటిది వచ్చినా ఎదుర్కోవడానికి ఎంటైర్ మిషనరీ, గవర్నమెంట్ మిషనరీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తంగా ఉన్నాము. దానికి తగ్గట్టుగా సమీకరించుకోవాల్సినటువంటి వైద్యపరమైనటువంటి పరికరాలు కావచ్చు, పడకలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎంతమంది అవసరం ఉంటుంది, ఏ రకంగా అన్న దాని మీద పూర్తి స్థాయిలో మనం ఒక నివేదిక తయారు చేసి విజయనగరానికి సంబంధించినటువంటి ఈ యొక్క థర్డ్ వేవ్ని ఎదుర్కొనే నివేదిక, కోవిడ్-19ని మేనేజ్ చేసే ఒక నివేదికని, ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ కలాం తెలిపారు. సోమవారం పాత గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మహానాడులో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని చెప్పడంతో పాటు ఎన్ఆర్సీ చట్టాలు వ్యతిరేకించకపోవడంపై మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు తగు ప్రాధాన్యత లేకపోవడంపై ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో అహ్మద్, అబీద్, అసదుల్లా, హమీద్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. నేను మొహమ్మద్ అబ్దుల్ కలాం అని నేను టీడీపీ గత 2.5 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దృష్ట్యా నా మనసుకి కలిచివేసే సన్నివేశాల వల్ల టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఈ మైనార్టీల వ్యతిరేక ధోరణి వల్ల నేను మనస్తాపానికి గురయ్యి ఎన్ఆర్సీ సమయాల్లో మైనార్టీలకు దగ్గరగా వస్తారనే ఆశతో నేను ఎదురు చూశాను. మహానాడులో బీజేపీకి నేను దగ్గరవుతాను తహతహలాడే తత్వంతో ముందుకు పోతున్నారు కాబట్టి టీడీపీకి మా మైనార్టీ నాయకుల్లో బాధ కలుగుతుంది. ఎంతసేపుకి మైనార్టీలకు దగ్గర తీస్తారనే ఆశతో చూసి ఇసుకెత్తిపోయి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నేను మనస్తాపానికి గురి అయ్యి టీడీపీకి రాజీనామా చేస్తున్నా. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్రరావు తెలిపారు. సోమవారం గుంటూరులోని రెడ్ క్రాస్ సొసైటీలో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. అనంతరం రామచంద్రరాజు మాట్లాడుతూ ఎన్ఆర్ఐల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నారాయణ పరః నారాయణ పరబ్రహ్మ తత్వం అదేవిధంగా ఈ కార్యక్రమం ఇతర అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు నుంచి వారందరికీ కూడా డ్రై రేషన్ అమలు చేస్తూ ఇంకా కూడా భవిష్యత్తులో కూడా అటువంటి ఎవరికైతే ఈ కార్యక్రమం అందాలో వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో అందజేసి వారందరికీ మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి మా జిల్లా గత సంవత్సరంన్నర కాలంగా ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా రెడ్ క్రాస్ సంస్థ చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. మీ అందరికీ తెలుసు, గుంటూరు జిల్లాలో రెడ్ క్రాస్ చేసిన సేవలకి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, అలాగే గవర్నర్ గారు, అలాగే నేషనల్
రెడ్ క్రాస్ వారందరూ కూడా చాలాసార్లు ప్రశంసలు తెలియపరిచారు. ఎందుకంటే చాలా యాక్టివ్గా అన్ని రకాల సేవలు చేస్తున్నాం. ఇవాళ నుండి పోయిన సంవత్సరం చేశాము మేము ఇది, మళ్ళీ ఇవాళ నుంచి జీవనోపాధి కోల్పోయి ఎటువంటి ఆదాయం లేని కుటుంబాలకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక 1000 రూపాయలు అయ్యే డ్రై రేషన్స్, బియ్యము 10 కేజీల బియ్యము, కందిపప్పు, నూనె అన్నీ కూడా ప్యాక్ చేసి కనీసం ఒక 10-15 రోజులు ఆ కుటుంబం ఇబ్బంది లేకుండా, తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ నుంచి మొదలుపెట్టి సేవ చేస్తున్నాం. మాకు రెడ్ క్రాస్ మా దగ్గర ఏమీ ఫండ్స్ ఉండవు. ఎంతో సహృదయంతో దాతలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ ద్వారా సేవ చేస్తాం. ఈరోజు మేము ఈ పంచిపెడుతున్నవన్నీ కూడా అమెరికాలో ఉన్న, మీరు చూస్తే వారి పేరు కూడా వేశాము, కలువాది ఆదినారాయణ గారి వారి అబ్బాయి వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఆయన అమెరికా నుంచి మంచి ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ వారు చాలా బ్రహ్మాండమైన సేవ చేస్తున్నారని ఆయన ధన సహాయం చేస్తే ఈ రూపాన్ని చేద్దామని అంటే ఆయన ఒప్పుకున్నారు. పేదవాళ్ళకి అందరికీ మనం సహాయం చేసిన వాళ్ళు అవుతామని. అటువంటి దాతలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఎక్కువ సేవ చేయాలని, వాళ్ళు చేయగలుగుతున్నాం అంటే కేవలం మా వాలంటీర్స్ స్ట్రెంత్, వాళ్ళ పనులు ఆపుకుని వచ్చి ఈ సర్వీస్లో పాల్గొనడానికి సర్వీసెస్ అందజేస్తున్న మా రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోస్ట్ కోవిడ్ పేషెంట్ల కోసం 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన పోలీసు హాస్పిటల్ తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నందనంపాటి రామాంజనేయులు సేవలు మరువలేనివని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కొనియాడారు. ఆదివారం గుంటూరులోని వైష్ణవి కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వచ్చి తగ్గిన పేదవాళ్లకు ఆక్సిజన్ను కొన్ని రోజుల పాటు అందించేందుకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు నేరెళ్ల సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పుల్లారావు, పరమేశ్వరరావు, చరణ్లు ఎమ్మెల్యే అభినందించారు. అలాగే అక్కడ పోలీస్ ఐకేఎస్ హాస్పిటల్ స్థాపించడం, మరి కోవిడ్ దృష్ట్యా మనం చూస్తే పోస్ట్ కోవిడ్కి ఎంతో ఆక్సిజన్ ముఖ్య భూమికి పోషిస్తుంది. ఇళ్లలోనే 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యే పేషెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది చిన్న వాళ్ళు మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది ఈ రోజుల్లో. మరి అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఎంతోమంది మరి ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మరి విధిగా దానం చేసి మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాగే అందరి రిక్వెస్ట్ మేరకు మరి వారి మాధుర్య తులసమ్మ గారి సొసైటీ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈరోజు వారు మరి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు గుంటూరు నగరంలో మరి దానం చేస్తూ ఉన్నారు. ఇంకా కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అలానే ఇంకా రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా కూడా నేను పంపిస్తానని వారు చెప్పడం. పోలీస్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో వాళ్ళు కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఇంట్లో ఉంటూ ఆక్సిజన్ పెట్టుకునే వారికి సౌలభ్యం కొరకు కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వాడుకొని అట్లాగే తర్వాత ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చే అవకాశం కల్పిస్తున్నారు. ఇట్లాంటి సేవలు వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి అందరికీ అందుబాటులో ఉండాలని గతంలో కూడా చాలా చేశారు. ఇంకా చేయాలని దేవుడు వాళ్ళకి అవకాశం అని మనస్ఫూర్తి కోరుకుంటాం. తమకు జీతాలు పెంచాలని కోరుతూ ఎన్టీఆర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ నర్సులు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎదుట ధర్నా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నర్సుల సంఘం అధ్యక్షులు శ్వేత బిందు, అరుణ, జ్యోతి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యురాలు రాణి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేశామని అన్నారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మేము కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సెస్గా వర్క్ చేస్తున్నామండి. 2016లో జాయిన్ అయ్యామండి. అంటే డిఎంఈ కలెక్టర్ రిక్రూట్ చేసుకున్నారు మమ్మల్ని. మేము 5 years నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో కూడా మేము వర్క్ చేస్తున్నామండి. మా ఫ్యామిలీస్ ఎంతో మంది మేము దూరంగా ఉండి కరోనా టైంలో ఉద్యోగమే ముఖ్యమనుకొని మా ఫ్యామిలీస్ పిల్లల్ని అక్కడిని వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నామండి. రీసెంట్గా 6 months బ్యాక్, 8 months బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళకి 34,000 శాలరీ ఇస్తున్నారు. 5 years నుంచి చేస్తే మాకేమో 22.5 శాలరీ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమానం? అందరితో
ఫ్యామిలీస్కి అందరూ మమ్మల్ని లాస్ అయితే మా ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతాయండి. మాకు కూడా జగన్ గారు అందరికీ చాలా చాలా మంచి పని చేస్తారు. మమ్మల్ని కూడా ఒకసారి చూడమని, మా వైపు కూడా ఒకసారి చూడమని, పాదయాత్రలో ఏదైతే మా కోసం ప్రామిస్ చేశారో అది కొద్దిగా మమ్మల్ని అందరినీ చూసి మా ఫ్యామిలీస్ కోసం, మా పిల్లలు కొంచెం మాకు కొంచెం సపోర్టివ్గా మాకంటూ ఒకటి చేయమని మేము అడుగుతున్నామండి. మీడియా రిక్వెస్ట్ తరఫున మీడియా తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా 2006లో జాయిన్ అయ్యాము. కార్పొరేషన్ అయ్యింది మాకు. ఉద్యోగ జీతాలు మాత్రం 20,000 శాలరీ ఇస్తారు. మా హస్బెండ్ కరోనా వచ్చి చనిపోయారు. 2 ఆడపిల్లలు మాకు. అయినా మాకు జీతాలు కట్టుకోవట్లేదు. ఖర్చులు అవన్నీ కట్టుకుంటున్నాము. మాకంటే మాకు 4,000 శాలరీ 2,000 ఆనందించేస్తున్నారు. రెగ్యులర్ చేయలేదు మమ్మల్ని. శాలరీస్ కూడా పెంచలేదు. రెగ్యులర్ చేయమని, శాలరీస్ పెంచమని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు. చిలకలూరుపేట పట్టణంలోని పండరీపురంలోని ఒక అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న 33 మంది పేకాట రాయిళ్లను అరెస్టు చేసినట్లు నర్సరావుపేట డీఎస్పీ విజయభాస్కర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ విజయభాస్కర్రావు మాట్లాడారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 13,35,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 నిర్వాహకులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. చిన్నగానే ఉంది లెక్కేస్తారు. మొత్తం విచారించి సోదా చేశారు. సోదా చేయగా మొత్తం 13,35,000 చిక్కినాయి మాకు. మొత్తం ఇంకా సెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది మంగళగిరి, తెనాలి, విజయవాడ, గుంటూరు, చిల్లలపేట ఉన్నదంతా. వాళ్ళు ఇక్కడ యాగ్నైసెస్ ఇక్కడ మేము అన్ని అరేంజ్ చేస్తామంటేనే ఇక్కడ పేకాటాలకు వచ్చారండి. ప్రధాన నిర్వాహకుడు ఇక్కడ మాకు చేసిన సమాచారం ప్రకారం వెంగళరాయుడు, శ్రీనివాసరావు ఇద్దరు ఉన్నారు. వెంగళరాయుడు చిల్లూరుపేట, శ్రీనివాసరావు అనే తాడిగడప, కనమలూరు మండలం. వీళ్ళిద్దరు వృత్తి గ్యాంబ్లింగ్ ఆడడం. వాళ్ళని కూడా మేము స్వాధీనపరుచుకున్నాం. అందరిని విచారించి చట్టపరంగా వాళ్ళని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని బోధనం అటవీ ప్రాంతంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ముళ్లపొదల్లో ఉన్న 3 బ్యాగుల్లో 451 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 98,000కు పైగా ఉంటుందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. 3 వ్యక్తులను అనుమానించి అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. సుమారు 50,000 విలువ చేసే నిషేధిత గుట్కాలు, అక్రమ మద్యంతో పాటు 6గురిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి మండలం పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు తమ నేర వృత్తిని మానుకోవాలని సీఐ శేషగిరిరావు హెచ్చరించారు. హింసాత్మక ఘటనల్లో పాలు పంచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్క రౌడీ షీటర్పై నిఘా ఉంటుందని తెలిపారు. భూదందాలలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్ఫ్యూ దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. సంగవరపు గౌరవాలు హైదరాబాద్ రాసుకోండి.
శ్రీనివాసరావు, పప్పనాథే. కోవిడ్ సమయంలో పిల్లలు తల్లులు తీసుకోవాల్సిన పోషకాహారం జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహారం ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఐసీడీసీ అధికారులు పరిశీలించారు. పోషకాహారం జాగ్రత్తలకు సంబంధించి బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ పరిరక్షణ పాటించాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. ఈ ప్రదర్శనను మండల కేంద్రాలలో కూడా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కరోనా బాగా ఎక్కువగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సో ముందర ఈ కరోనా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వచ్చేసి పక్కన కోవిడ్ మహమ్మారి సమయంలో మనము చూసాము ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి ఉంటుంది. సో అందుకనే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ అదే మెసేజ్ జనాలకి తెలియచేయడానికి ఈరోజు గుంటూరు పట్టణంలో ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఎగ్జిబిషను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరిగింది. అంటే ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అలవాటు పడితే ఇటువంటి వ్యాధులకి విల్ బి ఏబుల్ టు ఫేస్. మనకి తెలుసు జింక్ ఇస్ సో ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇస్ సో ఇంపార్టెంట్. దాంతోపాటు మిగతా వ్యాధులకు కూడా అండ్ మనకి విమెన్ ఎనిమిక్గా ఉన్నారు. అలాగే పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్టంటింగ్ కానీ లెస్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఎటువంటి కూడా మన దృష్టిలో ఉంది. అటువంటి కూడా హ్యాండిల్ చేయడానికి ఇటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మన లైఫ్ స్టైల్లో మనము తీసుకుంటే చాలా బాగుంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మానవత్వం మంట కలిసింది. కన్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు. కొడుకు చనిపోయాడని తండ్రికి కోడలు సమాచారం అందించింది. కొడుకు మృతదేహాన్ని దూరం నుంచి చూసి నాకు సంబంధం లేదంటూ తండ్రి వెళ్లిపోయాడు. మాచవరంలో ప్రసాద్, నాగమణిలు కాపురం ఉంటున్నారు. వీరికి పెద్దవాళ్లు ఎవరూ లేరు. ఉన్నది తల్లిదండ్రులు, భార్య. అయితే నాగమణి అక్కడి వారితో కలిసి మెలిసి జీవిస్తుంది. భర్త చనిపోతే వారసులు ఎవరు రాకపోవడంతో తనే భర్తకు దహన సంస్కారాలు, భర్తకు తలకొరివి పెట్టింది. ఈ కార్యక్రమం మొత్తం 2వ వార్డు కార్పొరేటర్ వంకాయల విజయ్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా థర్డ్ వేవ్ పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం. చిన్నపిల్లల ఆసుపత్రులు సిద్ధం చేస్తున్న అధికారులు. కావాల్సిన మందులు సిద్ధం చేయాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు. జూన్ 10 తర్వాత ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు సడలిస్తూ ఉత్తర్వులు జారీ. ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీ చేస్తామన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ 2 ఏళ్ల పాలన విధ్వంసం అంటూ టీడీపీ నేతలు పుస్తకాలు విడుదల చేయడం హాస్యాస్పదం. మండిపడిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.